వెల్కమ్ టు మహర్షి కబుర్లు. నెట్ఫ్లిక్స్లో ఈ మధ్య అడియోస్ అమిగో అనే ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాకి అర్థం ఏంటంటే ఫేర్వెల్ మై ఫ్రెండ్ లేదా గుడ్ బై మై ఫ్రెండ్ అని అనుకోవచ్చు. ఇది స్పానిష్ ఫ్రేజ్. ఇది ఆ పేరే తమాషగా ఉంది. సినిమా కూడా ఇంకా కొత్తగాను విచిత్రంగాను కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు మామూలుగా సినిమా అంటే అనేక మంది క్యారెక్టర్లు, అనేక సన్నివేశాలు, ఎమోషన్స్, ఒక అనేక మల్టీ లేయర్స్తో కథ ఉండాలి అనేది మామూలుగా జనరల్లో లక్షణాలు ఉంటాయి కదా కథకి. అలాంటి లక్షణాలు కాకుండా విభిన్నమైన లక్షణాలతో ఒక ప్రయోగ, దాని ఏమంటారు, ఎక్స్పెరిమెంటల్ మూవీ లాంటిది అని కూడా చెప్పచ్చు దీన్ని. ఎందుకంటే సినిమా మొత్తం ఇద్దరు క్యారెక్టర్లే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ యాడ్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళేమి ఎక్కువసేపు ఉండరు. సినిమా మొత్తము ఇద్దరు, వాళ్ళిద్దరూ కూడా ఏమిటంటే ఇద్దరు అపరిచితులు. వాళ్ళకి ఇంత మునుపు ఒకరికొకరు పరిచయం లేదు, స్నేహం లేదు, ఏమీ లేదు. జస్ట్ బస్టాండ్లో ఇద్దరు వ్యక్తులు కలుసుకొని 2 రోజుల పాటు ప్రయాణం చేయడము, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదుర్కొన్న సంఘటనలు ఏమిటి, వాళ్ళు చివరికి ఫైనల్గా ఏమైంది అనేది కథ. ఆసిఫ్ అలీ, సూరజ్ వీళ్ళిద్దరు యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఇద్దరు పెద్ద నటులు, బ్రహ్మాండమైన నటులు కూడా. ఈ కథ ఏమిటంటే సింపుల్గా చెప్పాలంటే, టీ తాగడానికి కూడా రూపాయి డబ్బులు లేనటువంటి ఒక పేద వ్యక్తి అని చెప్పవచ్చు, దిగువ మధ్య తరగతికి సంబంధించిన వ్యక్తి బస్టాండ్లో ఒక స్నేహితుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు ఎదురు చూస్తూ ఉంటాడంటే, అతని తల్లి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటారు. ఆమెకు డబ్బులు కావాలి, అంటే వైద్యం చేయించడానికి డబ్బులు కావాలి. ఇతని దగ్గర డబ్బులు ఉండవు. ఆ డబ్బులకు ఒక ఫ్రెండ్ అడిగి ఉంటాడు. ఆ ఫ్రెండ్, నువ్వు బస్ స్టాండ్లో వెయిట్ చేయి, నేను వస్తాను డబ్బులు తీసుకుని. అతను కూడా ఇతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు. మరి ఇట్లా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి అడుగుతావు, అది ఇదని కొంచెం తిడతాడు. తిట్టి మళ్ళీ సరే నువ్వు చెక్ అది ఇవ్వు, వడ్డీ అదంతా సరిగా కట్టాలి, లేకపోతే నీకు మర్యాద ఉండదు అన్నట్టుగా బెదిరించి హెచ్చరించి నేను వస్తాను వెయిట్ చేయి అంటాడు. ఇతను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక డబ్బున్న వ్యక్తి, అంటే డబ్బున్న వ్యక్తి అంటే బాగా డబ్బున్న వ్యక్తి అదే బస్ స్టాండ్కి వస్తాడు. ఆయనకి ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఆ బస్ స్టాండ్లోకి వచ్చి బాగా తాగేసి ఉంటాడు. తాగేసి ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న అందరితోనూ చాలా ఔదార్యంతో వ్యవహరిస్తూ ఉంటాడు. అది ఇతను గమనిస్తాడు. ఎలాగంటే, ఒక లాటరీ టికెట్లు అమ్మే ఒక ముసలమ్మ వచ్చి, నాయన ఒక టికెట్ కొనుక్కో, నాకు ఇవి అమ్మకపోతే నాకు భోజనం గడవదు అని అంటే, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ అమ్మ పైన, ముసలమ్మ పైన చిరాకు పడి వెంటనే అతను, ఆ తాగుబోతు వ్యక్తి నార్మల్ అయిపోయి 7,500 రూపాయలు ఇచ్చి మొత్తం ఆ ముసలమ్మ దగ్గర ఉన్న టికెట్లన్నీ కొనేసుకుంటాడు. అది ఆ ముసలమ్మ కూడా షాక్ అయిపోతుంది. ఇతను కూడా షాకింగ్గా అలా చూస్తాడు. ఏమిటి ఇతను డబ్బంటే లెక్కే లేకుండా ఉన్నాడు. అతను ఎవరికైనా టిప్పులు 500 ఇచ్చేస్తాడు. అంటే ఎవరినైనా కొత్త వ్యక్తి, అపరిచిత వ్యక్తి అనే దాంతో అతనికి సంబంధం లేదు. ప్రతి వాళ్ళని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇతన్ని పరిచయం చేసుకుని రా టీ తాగుదామంటాడు. ఆ టీ తాగే చోట కూడా 500 రూపాయలు ఇచ్చేస్తాడు. ఎంతో 20, 30, 50 బిల్లు అయితే అతను లెక్క చేయడు. డబ్బులు ఏమీ లెక్క చేయకుండా ఇస్తూ ఉంటాడు. ఇతనికి తెలుస్తుంది ఇతను బాగా డబ్బులు ఉన్నవాడు, ఇతను మామూలు వ్యక్తి కాదు అని. సరే ఇద్దరు కలిసి అతను మందు కొడదామా అని ఆఫర్ చేస్తాడు. లేదు నాకు ఫ్రెండ్ వస్తాడు అంటే, లేదు ఎవరు రారు, ఊరికే అంటూ ఉంటారు మేము వస్తామని. ఎవరు అంటే ఇక్కడ ఒక రకమైన ఫిలాసఫీ కూడా ఉంది. ఈ డైలాగ్లోనే చాలా ఫిలాసఫీ ఉంది. అది ఏమిటంటే, మనం చాలామంది కోసం ఎదురు చూస్తుంటాం. షామిల్ బకెట్ రాసిన వెయిటింగ్ ఫర్ కూడా ఇదే. మన జీవితంలో ఎవరో వస్తారు, మనల్ని ఆదుకుంటారు, ఏదో చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం. నిజానికి 99% ఎవరు రారు. మనల్ని మనమే ఆదుకోవాలి, మనమే పోరాడాలి, మనమే చేయాలి. ఆ డైలాగులో ఉన్న డెప్త్ అది. సరే ఇద్దరు కలుస్తారు, మందు కొడతారు. ఇతనికి ఏమిటంటే ఆత్మాభిమానం ఎక్కువ. అంటే అతను ఏదో పరిచయం అయ్యాడు కదా, అందరికీ డబ్బులు ఇస్తున్నాడు కదా, ఇతను కూడా కొంత డబ్బులు ఇచ్చేస్తాడు. కొంత డబ్బులు ఇచ్చి పెట్టుకో నువ్వు అంటాడు. ఇద్దరు విడిపోతున్నప్పుడు మళ్ళీ కలుసుకొని మందు కొడదామా అని స్టార్ట్ అయ్యి, ఇతనికేమో తన తల్లి సమస్య అతనికి చెప్పడం ఇష్టం లేదు. ఏదైనా తీరుస్తాడేమో అని, నాకు సమస్యలు ఉన్నాయి కోసం నేను వెళ్ళలే, ఏం సమస్యలు కాదు, నీకు ఏం సమస్యలు ఉన్నా నేను తీర్చేస్తాను రా అనమాట. పోయేసి ఎదుగు పోతారంటే వాళ్ళు బస్సు ఎక్కి కన్యాకుమారి దగ్గర ఒక ప్లేస్లో సూర్యాస్తమయాన్ని చూస్తాం పదా అని ఇద్దరు పోతారు. ఆ బస్సులో ఉన్న సంఘటనలు అంటే వీళ్ళు ఫుల్గా మందు తాగడం అంటే ఆ తాగుబోతు క్యారెక్టర్ ఏమిటంటే, ఎంత మందు తాగినా ఏం చేసినా కూడా అతను వెరీ హ్యూమన్ బీయింగ్. అంటే ఎవరి పట్లైనా కూడా చాలా మానవత్వంతో, మంచితనంతో వ్యవహరించే వ్యక్తి అన్నమాట. అది అతని ఈ ఇద్దరు క్యారెక్టర్లని బిల్డ్ చేయడము, ఇద్దరు క్యారెక్టర్లని డిజైన్ చేయడమే ఈ సినిమాలో గొప్పతనం. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు తమ క్యారెక్టర్ నుంచి బయటికి రారు, తగ్గరు.
ఇతనికి తల్లి ఆసుపత్రిలో ఉంది, రూపాయి డబ్బులు లేవు, అయినా కూడా అతను ఏదో డబ్బులు ఉన్నవాడు పరిచయం అయినాడు అని చెప్పేసి అతన్ని మోసం చేయడానికి కానీ, లేదా అతని బ్యాగులో బోల్డ్ డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులన్నీ సంచికి తగిలేసుకుని మెడకు తగిలేసుకుని ఇతను దిగేసి వెళ్ళిపోతే ఇతని సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ అది దొంగతనం అవుతుంది కదా. ఒక నమ్మిన మిత్రుడు తనను నమ్మి బస్సులో నిద్రపోతూ ఉంటే అతన్ని ఏమార్చేసి ఇతను ఎలా తీసుకెళ్తాడు, అది అతని క్యారెక్టర్ అనమాట. నిజానికి ఇది ఎప్పుడో పూర్వం 30sలో వచ్చినటువంటి సిటీ లైట్స్లో ఈ క్యారెక్టర్ ఉంటుంది. సిటీ లైట్స్లో ఏమిటంటే చాప్లిన్కి ఒక బాగా డబ్బులున్నవాడు పరిచయం అవుతాడు, అతను బాగా తాగేసి ఉంటాడు. తాగేసి ఉన్నప్పుడు అతను విపరీతమైన ఔదార్యంతో స్నేహంతో ఉంటాడు. తాగేసి మత్తు దిగిన తర్వాత నువ్వెవరు నాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాడు. ఈ ట్రాక్ని కమల్ హాసన్ వాడేశారు, మన తెలుగు సినిమాలో చాలా చోట్ల వాడారు ఇది. అంటే తాగినప్పుడు విపరీతమైన స్నేహము ఔదార్యముతో ప్రవర్తించి మన నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు తాగినప్పుడు మన పట్ల ప్రేమగా ఉంటారు, రేపు డిన్నర్కి వచ్చే బాసులు అంటారు, రేపు లంచ్కి వచ్చే పదే నీకు ఏం సమస్యలు ఉన్నాయి అవి ఏముంది, రేపు పొద్దున్నే ఒకసారి ఫోన్ చేయి నేను వేసేస్తాను, బ్యాంక్ అకౌంట్లో వేసేస్తాను, నీకు ఎందుకు బాసు నేను ఉన్నాను కదా అనేసి మందేసి చెప్తూ ఉంటారు. తెల్లారి దిగేసిన తర్వాత వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. ఏం చెప్పాము ఏమీ గుర్తుండదు, చాలామంది సగం గుర్తున్నా కూడా ఏదో మందేసి మాట్లాడేసి ఉంటాంలే అని అనుకుంటారు. ఈ ట్రాక్ 1930sలోనే చాప్లిన్ సిటీ లైట్స్లో వాడాడు. ఆ తర్వాత సినిమా మొత్తం ఇలాగే తీయడం అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి జరగలేదు. ఎందుకంటే ఒక 2 క్యారెక్టర్లతో ఒక కంప్లీట్ ప్రయాణాన్ని, అంటే వాళ్ళిద్దరే ఉంటారు. మనకు సినిమా 2 గంటల 36 నిమిషాలు ఉన్నప్పటికీ అక్కడక్కడ కొంచెం లాగేమో అనిపిస్తుంది కానీ బట్ అది వెళ్ళిపోతూ ఉంటుంది ఆ క్యారెక్టర్ల స్పీడ్. దీంట్లో మధ్యలో హీరోయిన్ ట్రాక్ కూడా ఉంటుంది. వీళ్ళు బస్సులో వెళ్తున్న వాళ్ళు హఠాత్తుగా కొల్లం అనే ఊరేదో వచ్చేస్తే అక్కడ దిగేసి హీరోయిన్తో ఈయనకేదో ఈ తాగుబోతు ఇతనికి ఏదో పరిచయం ఉంటుంది, ఆ అమ్మాయితో ఏదో కాసేపు మాట్లాడాలి అనేది అతని కోరిక. ఆ రోజు హోటల్లో ఉంటారు. ఈలోగా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ డ్రామా అంతా ఏమిటంటే హీరోయిన్ కూడా ఏం పెద్ద ట్రాక్ ఏమి ఉండదు, అంత 10 నిమిషాల్లో అమ్మాయి వెళ్ళిపోతుంది. కానీ అందరూ కూడా ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ల వరకు ఆ డైరెక్టర్ గొప్పతనం ఏమిటంటే మనకు రిజిస్టర్ చేస్తాడు. అతను 5 నిమిషాలు కనబడే క్యారెక్టర్ కూడా మనకు గుర్తుంటుంది. అలాంటి క్యారెక్టర్ను మన జీవితంలో ఎక్కడో చూసామే అని అనిపిస్తూ ఉంటుంది. అంటే స్క్రిప్ట్ రాసుకోవడంలోనే దీని డెప్త్ అంతా కూడా ఉంది. తర్వాత తీయడం అనేది సెకండరీ. ముందు రాసుకోవడంలోనే చాలా అద్భుతంగా ఆ క్యారెక్టర్లను డిజైన్ చేశారు. అంటే అతను తాగినప్పుడు మాత్రమే స్నేహంగానూ ఔదార్యంగా ఉండడు, మత్తు దిగినా కూడా అలాగే ఉంటాడు అతను. అంటే బేసిక్గా అతని క్యారెక్టర్ అది. ఒక మంచివాడు, ఎవరికైనా సాయం చేయాలనుకునే డబ్బున్నవాడు. అతని జీవితంలో ఏవో లోటుపాట్లు సంఘర్షణలు ఉంటాయి, అవన్నీ మెల్లిగా మనకు రివీల్ చేస్తారు, మనకు ముందే ఏది చెప్పరు. ఇంకోటి ఏమిటంటే ఈ సినిమాలో వచ్చే క్యారెక్టర్లు ఎవరూ కూడా అతను డైరెక్టర్ అనవసరమైన లగేజ్గా భావించేశాడు. అంటే ఉదాహరణకి ఒక అతని చెల్లి ఫోన్ చేస్తూ ఉంటుంది, అమ్మకి ఇట్లా హాస్పిటల్లో చేర్చాము, డాక్టర్లు చూశారు, ఇవన్నీ కూడా వాళ్ళని చూపించవచ్చు, వాళ్ళ అనవసరం. కానీ వాళ్ళు కేవలం ఫోన్లోనే మనకు పరిచయం అవుతూ ఉంటారు. అదేవిధంగా ఈ తాగుబోతుకు సంబంధించిన తండ్రి, తల్లి, భార్య అందరూ ఫోన్లు చేస్తుంటారు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఆ ఫోన్ సంభాషణలోనే అతని క్యారెక్టర్ను మనకు చెప్తూ ఉంటారు, ఇతను ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అనేది. ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే అప్కమింగ్ రైటర్లకు కానీ డైరెక్టర్లకు కానీ ఇది ఒక పాఠ్యాంశం లాంటిది. అంటే సినిమాకి ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఇవేమీ అక్కర్లేదు. మనము జీవితంలో నుంచి కనుక క్యారెక్టర్లను తీసుకుని మనం ఆ క్యారెక్టర్లను స్టడీ చేసి ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి డెప్త్ను చూపించాలి. అంటే 3D అంటారే, డెప్త్ను చూపించగలిగితే ప్రేక్షకులని మనం ఇది సినిమా మిక్స్డ్ రివ్యూస్ అవన్నీ వచ్చాయి, కానీ ఈ సినిమా కమర్షియల్గా కూడా హిట్ అయింది. అంటే మనం ఓటీటీలో చూస్తూ ఉన్నప్పటికీ కూడా మాకేం పెద్దగా ఫార్వర్డ్ చేయాలి, పాజ్ పెట్టుకోవాలని కూడా ఏమనిపించదు. చూడాలనుకుంటే ఏం జరుగుతుంది వీళ్ళ జీవితంలో, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళిద్దరూ కలిసి ఎట్టుపోతారు, లాస్ట్కి ఏమవుతుంది, వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ డబ్బులు లేకుండా తల్లి అనారోగ్యముతో ఉన్నటువంటి దుస్థితిలో ఉన్నవాడు తన క్యారెక్టర్ నుంచి ఎక్కడ కూడా కింద పడడం. అంటే ఒక పరిస్థితులు అనేటివి మనిషిని నిర్ణయిస్తాయి కదా, ఆ పరిస్థితుల్లో అతను ఎలా బిహేవ్ చేస్తాడు. అంటే ఒక మంచి వ్యక్తే ఉండొచ్చు, కానీ ఒక దుర్బలమైన పరిస్థితి వచ్చినప్పుడు అతను దొంగగా మారచ్చు. ఇలా కానీ ఎంతటి పరిస్థితి వచ్చినా కూడా అతను ఫేస్ చేస్తాడు తప్ప ఎక్కడా కూడా తన క్యారెక్టర్ నుంచి కిందికి డౌన్ కాడు. ఇతను కూడా ఏమిటంటే తాగుబోతైనప్పటికీ కొంత అల్లరి చిల్లరగా తిరుగుతున్న మనిషిగా ఉన్నప్పటికీ కూడా అతను బేసిక్గా చాలా మంది కంటే ఉన్నతంగా ఉంటాడు. తాగుబోతులు అని అతను తక్కువ చేయక్కర్లేదు. ఎందుకంటే
మిగతా వాళ్ళకంటే కూడా మామూలు మనుషులు, అసలు ఏ అలవాటు లేనటువంటి వాళ్ళకంటే కూడా అతను చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు, ఉన్నతంగా జీవిస్తూ కూడా ఉంటాడు కూడా. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య ఒక 2 రోజుల ప్రయాణము, 2 రోజుల సంఘర్షణ, ఇద్దరికి ఉన్న ఇబ్బందులు, ఇవన్నీ 2 గంటల 36 నిమిషాలు తీసి అతను మెప్పించగంటే వీళ్ళు నటులు కూడా మామూలుగా చేయలేదు. ఈ సినిమా ఏమిటంటే ఒకరి పేరు కూడా ఒకరికి తెలియదు. సినిమా ఆఖరిలో నీ పేరేంటి, నీ ఫోన్ నెంబర్ ఏంటి అని అడుక్కుంటారు, కానీ చివరి వరకు వాళ్ళ పేరు కూడా అవసరం లేదు. ఊరికి ఇద్దరు మనుషుల మధ్య స్నేహం కుదరడానికి పేర్లు, అంతస్తులు, డబ్బులు ఇవేం అక్కర్లేదు. అంటే వాళ్ళు రియల్ పర్సనాలిటీస్, రియల్ మనుషులు అయితే, రియల్ హ్యూమన్ బీయింగ్లు అయితే. ఇది ఏమిటంటే మనుషుల మీద మనకు నమ్మకం పెరగడానికి, అంటే బాగా అపనమ్మకంతో కూడిన సినిమాలు, అపనమ్మకంతో కూడిన వ్యక్తులు ఇలాంటివే తీస్తున్నారు కదా ఎక్కువ. అట్లాంటిది ఒక మంచి క్యారెక్టర్లను ఎంచుకొని వాటిని రాసి వాటిని 2 గంటల 36 నిమిషాలు సినిమా తీసి మెప్పించి ఇన్ని చేశారంటే, అంటే ఇది మలయాళం వాళ్ళు ఎందుకు ఇంత బాగా చేయగలుగుతున్నారు, మనం కూడా చేయొచ్చు. మనకేమి జీవితం ఎక్కడైనా ఉంటే కదా. కేరళలో ఒక అద్భుతమైన జీవితం, ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో తక్కువ జీవితం ఏమి ఉండదు. జీవితం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. కెనడాలో అయినా, మెక్సికోలో అయినా, ఆస్ట్రేలియాలోనైనా అందరూ మనుషులే, అందరికీ సంఘర్షణలు ఉంటాయి, అందరికీ ఎమోషన్లు ఉంటాయి, అందరూ జీవిస్తూ ఉంటారు ఏదో ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ. వీటిని పట్టుకోగలిగిన రచయితలు, డైరెక్టర్లు ఉండాలి. లేదంటే మనకి అబ్బా అది మలయాళంలో ఇది చూస్తారు, అబ్బా మనం తెలుగులో చూడరు అంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే 35 చిన్న కథ కాదని చూస్తున్నారు కదా. నిజానికి అదే కదా, మన తెలుగు కథే కదా అది. ఒక చిన్న పిల్లవాడికి లెక్కల్లో ఇబ్బందులు వస్తే తల్లి ఎలా ఉంటుంది, తండ్రి ఎలా ఉంటాడు అనేది ఎంత మంచి కథ అది. మరి అవన్నీ చూశారు కదా. కాబట్టి చూడడము, చూడకపోవడం అనేది ప్రేక్షకులకు వదిలేయండి. మీరు దాని మీద బ్రహ్మాండంగా పనిచేసి, కష్టపడి, దాన్ని అంత రిసెర్చ్ చేసి, క్యారెక్టర్ల మీద డిజైన్ చేసి, రిసెర్చ్ చేసి తీయగలిగితే ఎవడైనా చూస్తాడు. మీరు ముందే అన్నీ డిసైడ్ చేసుకొని మీరు మనోళ్ళకి ఎక్కదబ్బా ఇది అని అనుకుంటే మనోళ్ళకి ఎక్కదు కాదు, అసలు మీకు ఎక్కదు. అది ప్రాబ్లం. థ్యాంక్ యూ.